అయోధ్యలో రామాయణ మైనపు మ్యూజియం ఒక అద్భుతం. రామాయణంలోని 50 కీలక పాత్రల మైనపు విగ్రహాలతో ప్రపంచంలోనే తొలి రామాయణ మైనపు మ్యూజియం రూపుదిద్దుకుంది. సజీవంగా కనిపిస్తున్న మైనపు విగ్రహాల రూపంలో ఆ త్రేతాయుగ అనుభూతిని భక్తులకు పంచుతోంది ఈ మ్యూజియం. అంతేకాదు, శ్రీరాముని జీవితంలోని ముఖ్య ఘట్టాలను మైనపు మ్యూజియం కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. తింటే గారెలే తినాలి, వింటే రామాయణం వినాలి. ఇది పెద్దలు చెప్పే మాట. యుగాలు మారినా రామాయణం రామాయణమే. ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది రామాయణ కావ్యం. ఇదిలా ఉంటే అయోధ్యలో రామమయం ఇతివృత్తంతో ఒక మైనపు మ్యూజియం ఏర్పాటయింది. శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం వరకు రామాయణంలోని ప్రతి ఘట్టము కళ్లకు కట్టినట్టు ఈ మ్యూజియం కనిపిస్తోంది. కాగా రామాయణ పాత్రలకు మైనపు విగ్రహాలు చేయడం ఒక ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇటీవల అద్భుతంగా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, రామాయణంలోని 50 కీలక పాత్రల మైనపు విగ్రహాలతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ అద్భుత మ్యూజియాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మ్యూజియంలోకి ఒకసారి అడుగు పెడితే చాలు, మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న అనుభూతి కలుగుతుంది. సజీవంగా కనిపిస్తున్న మైనపు విగ్రహాల రూపంలో త్రేతాయుగం నాటి అనుభూతిని ఈ మ్యూజియం రామ భక్తులకు అందిస్తోంది. मंदिर जब राम जन्मभूमि में आए हैं और दर्शन किए भगवान राम के, बहुत अपने आप को भाग्यशाली मानते हैं कि हमें भगवान की आरती देखने को मिली। जबकि यहाँ इतना कोहरा है, इतनी ठंडक है और हम पूरा सब कपड़े पहन के, गर्म कपड़े पहन के भगवान के दर्शन करने आए हैं क्योंकि भगवान ने बुलाया है। तो बहुत अच्छा लगा आके। हम कनाडा से आए हैं, तो इतनी दूर आने का हमारा जो सफर था वो कामयाब हुआ। అయోధ్యలోని చౌరాసీ కోసి పరిక్రమ్ మార్గంలో కాశీరాం కాలనీకి ఎదురుగా 9850 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. మొత్తం 6 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మ్యూజియంను నిర్మించారు. అంతేకాదు, పూర్తి ఏసీ హంగులతో 2 అంతస్తులలో ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. కేరళకు చెందిన ప్రముఖ సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. కాగా సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీకి గతంలో మహారాష్ట్రలోని లోనావాలా, కేరళలోని తిరువనంతపురంలో సెలబ్రిటీల మైనపు మ్యూజియాలను నిర్మించిన ఘనత ఉంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. जय श्री राम। आज शनिवार है और शनिवार की सुबह को हमें बहुत ठंड पड़ रही है अयोध्या में और काफ़ी ठंड के मौसम में काफ़ी कोहरा है। बट प्रभु श्री राम की इच्छा के अनुसार आज हम आरती, सुबह की आरती करके आए हैं। हमारा जीवन धन्य हो गया है। ये आरती, भव्य आरती और भव्य रामलला जी के दर्शन हुए। हम अचंभित है। हम आज भी, अभी भी हमारा बदन पूरा कांप रहा है इस भव्य दर्शन से। हम बहुत 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 प्रसन्न हुए हैं। हम कनाडा से आए हैं और हमको पता भी नहीं था कि इतना हमारा नसीब चमक जाएगा। ఈ మైనపు మ్యూజియంలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు సహా రామాయణంలోని 50 ముఖ్య పాత్రల మైనపు విగ్రహాలు జీవకళ ఉట్టిపడేలా కొలువుతీరాయి. ఎటు చూసినా కనిపించే ఈ మైనపు విగ్రహాలు రామ భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. కాగా గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముడి బాల్యం నుంచి సీతాదేవి స్వయంవరం వరకు జరిగిన ఘట్టాలను ఎవరైనా చూడొచ్చు. అలాగే మొదటి అంతస్తులో రాముడి వనవాసం, లంకా దహనము, రామ రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ఇదిలా ఉంటే సీతాపహరణ ఘట్టం, రావణుడిని రాముడు సంహరించే సన్నివేశం, లంకను దహనం చేసే హనుమంతుడి విగ్రహం ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా 3D లైటింగ్ ఎఫెక్టులతో, ముఖ్యంగా హనుమంతుడి విగ్రహంపై అగ్నిఛాయల లైటింగ్ భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేస్తుంది.
మ్యూజియంలో అడుగుపెట్టగానే నిరంతరం వినిపించే రామతారక మంత్రం సందర్శకులను త్రేతాయుగంలోకి తీసుకెళ్లే అనుభూతిని కలిగిస్తోంది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గణేశుడి విగ్రహం, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామ్లల్లా బాల్యరూప విగ్రహం అదనపు ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. इधर हम लोग दुनिया का फर्स्ट रामायण वैक्स म्यूजियम बन के तैयार हो गया। ये नगर निगम का हेल्प से बना हुआ म्यूजियम है और लैंड 2.5 एकड़ लैंड नगर निगम में हम लोग को डोनेट किया पीपीपी प्रोजेक्ट में। मैं एक्चुअली मैं केरला से हूँ। मैं इसे टेंडर में पीपीपी प्रोजेक्ट मिला मेरे को और इधर आके बिल्डिंग बनाया। एकदम सुंदर साउथ इंडियन आर्किटेक्ट का डिजाइन बना के म्यूजियम का बाहर से सब बनाया। अंदर रामायण स्टोरी बना के रखा है। रामलला से लेके पूरा राम जी का बचपना, उधर से वाल्मीकि जी, देन पूरा उसका फैमिली का, देन राम जी का वनवास स्पेशल एक एरिया बन चुका है। ఇక ఇదిలా ఉంటే మైనపు మ్యూజియంలోకి ప్రవేశించడానికి ఒక్కొక్కరికి 100 రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు. ఒకేసారి 100 మందిని లోపలికి అనుమతిస్తారు. ఈ మ్యూజియం ద్వారా వచ్చే ఆదాయంలో 12% అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయిస్తారు. ఈ నిధులను అయోధ్య అభివృద్ధికి వినియోగిస్తామని కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. సందర్శకుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థలు, 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కాగా సదరు మైనపు మ్యూజియం అయోధ్యలో ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా మారుతోందని సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ అధిపతి సునీల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏమైనా ఒక్క మాటలో రామాయణ మైనపు మ్యూజియం సింప్లీ అదుర్స్.